అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు సమీయ నస్మా ఛానల్. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నీవు అనుభవిస్తున్న బాధలకు నీ జీవితం మారాలని కోరుకునే ఆత్మ కోరికకు ఒక శక్తివంతమైన మార్గం తెలుసా? అది దువా. దువా అనేది ప్రతి మనిషి యొక్క ఆయుధం. అది ఒక మౌన ఆర్తనాదం, అల్లాహ్ను ఆకట్టుకునే ఆలోచన. ప్రతి దువా నీ జీవితంలో ఒక కాంతి కిరణం, నిన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే వరం. నీ జీవన గమనాన్ని మార్చే 12 అద్భుతమైనటువంటి దువాలు తెలుసుకుందాం. వాటిని అర్థం చేసుకుందాం, మన హృదయంలో నిలుపుకుందాం. మొదటి దువా, యా హయ్యు యా ఖయ్యూమ్ బిరహ్మతిక నస్తగీస్. దాని అర్థం, ఓ జీవించేవాడా, ఓ అస్తిత్వాన్ని నిలుపుకునేవాడా, నీ కరుణతో నేను నిన్ను వేడుకుంటున్నాను. ప్రయోజనం ఏంటంటే, అన్ని కష్టాలలో అల్లాహ్ కరుణ పొందేందుకు ఈ దువాని చదవాలి. రెండవ దువా, రబ్బీ ఇన్నీ లిమా అన్జల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫకీర్. దాని అర్థం, ఓ నా ప్రభు, నీవు నాకు దయచేసే మంచి కోసం నేను ఎంతగానో అవసరపడుతున్నాను. ఈ దువా చదివిన దానివల్ల కలిగే ప్రయోజనం, ఉపాధి కోసం, జీవనోపాధిలో దీవెనల కోసం. మూడవ దువా, హస్బి అల్లాహు లా ఇలాహా ఇల్లల్లాహ్. దాని అర్థం, నాకు అల్లాహ్ చాలు, ఆయన తప్ప వేరే ఎవ్వరూ పూజ్యులు కారు. ఈ దువా చదివిన దానివల్ల ప్రయోజనం, భయము, బాధల్లో ధైర్యం కోసం ఈ దువాని చదువుతారు. నాలుగో దువా, అల్లాహుమ్మ ఇన్ఫని బిమా అల్లంతని వ అల్లిమ్ని మా యన్ఫఅని. దాని అర్థం, ఓ అల్లాహ్, నన్ను నాకు నేర్పిన జ్ఞానంతో లాభపడనివ్వు, మరియు నాకు లాభపడే జ్ఞానాన్ని నేర్పు. ప్రయోజనం, చదువులో, విద్యలో అభివృద్ధి కోసం ఈ దువాని చదువుతారు. ఐదవ దువా, రబ్బి జిద్ని ఇల్మా. తెలుగులో దాని అర్థం, ఓ నా ప్రభు, నాలో జ్ఞానాన్ని పెంచు. ఈ దువా దేనికోసం చదువుతారంటే, ప్రయోజనంలో చదువులో జ్ఞాపక శక్తి కోసం ఈ దువాని చదువుతారు. ఆరవ దువా, అస్తగ్ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహ్. దాని అర్థం, నేను అల్లాహ్ను క్షమాపణ కోరుతున్నాను, ఆయన వైపు తిరుగుతున్నాను. ఈ దువా చదివిన దానివల్ల కలిగే ప్రయోజనం, పాపాల మాఫీ ఉంటుంది. హృదయ శుద్ధి కోసం ఈ దువాని చదువుతారు. ఏడవ దువా, రబ్బి ఇజ్అల్ని ముకీమస్సలాత వ మిన్ దుర్రియతి. దాని అర్థం, ఓ నా ప్రభు, నన్ను నమాజ్ను స్థిరంగా నిర్వహించే వారిలో భాగంగా చేయి. ఈ దువా చదివిన దానివల్ల కలిగే ప్రయోజనం, నమాజ్ మీద స్థిరత కోసం. ఎనిమిదవ దువా, అల్లాహుమ్మ అజిర్ని మినన్నార్. దాని అర్థం, ఓ అల్లాహ్, నన్ను నరకం నుండి రక్షించు. ఈ దువా చదివిన దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, ఆఖిరత్లో నరకం నుంచి రక్షణ కోసం. తొమ్మిదవ దువా, రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకైనా అజాబన్నార్. దాని అర్థం, ఓ మా ప్రభు, ఈ లోకంలో మాకు మంచి ప్రసాదించు, పరలోకంలో మంచి ప్రసాదించు, మరియు నరక అగ్ని నుంచి మమ్మల్ని రక్షించు. ప్రయోజనం,
ఈ దువా చదివిన దానివల్ల మనకు కలిగే ప్రయోజనం సంపూర్ణ మానసికత, భౌతిక, ఆధ్యాత్మిక సుఖం కోసం. 10వ దువా, అల్లాహుమ్మ యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బీ అలా దీనిక్. దాని అర్థం, ఓ అల్లాహ్, హృదయాలను తిప్పేవాడా, నా హృదయాన్ని నీ వైపు స్థిరంగా ఉంచుము. ప్రయోజనం, విశ్వాసంలో స్థిరత కోసం ఈ దువాని చదువుతారు. 11వ దువా, అల్లాహుమ్మ ఇన్నీ అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. దాని అర్థం, ఓ అల్లాహ్, నీవు క్షమించేవాడవు, క్షమించడం నీకు ఇష్టం కాబట్టి నన్ను క్షమించు. ఈ దువా చదివిన దానివల్ల కలిగే ప్రయోజనం, రంజాన్ రాత్రులలో చదివే ముఖ్యమైనటువంటి దువా ఇది, పాప నాశనం కోసం. 12వ దువా, లా హౌల వలా కువత ఇల్లా బిల్లా. తెలుగులో అర్థం, అల్లాహ్ సహాయం లేకపోతే ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. ప్రయోజనం, బలహీనతలో శక్తి కోసం, తౌఫీక్ కోసం ఈ దువాని చదువుతారు. ఇవి అల్లాహ్తో మాట్లాడే నీ భాష. ఇవి నీ మనసు వేదనను స్వర్గానికి తెలియచేసేటువంటి పదాలు. ఒక్కసారి చదవడం సరిపోదు, ఇది ప్రతిరోజు చదవాలి. నీ మనసు బాధితమయ్యే ప్రతిసారి, నీ విజయాలు తాకే ప్రతిసారి ఈ దువాని చదువు. ప్రతిరోజు సూర్యోదయం, ప్రతి రాత్రి ఈ దువాలు నీ ఆత్మను స్పృశిస్తాయి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దువాలు నీకు అల్లాహ్ సమీపాన్ని చేస్తాయి. చదువు, మళ్ళీ చదువు. ఈ 12 దువాలు నీ జీవితంలో మార్పు తెస్తాయి. ఈసారి హృదయంతో చదువు, అల్లాహ్ వింటాడు. నిశ్శబ్దంగా అయినా నీ దువాలకు సమాధానం చెబుతాడు. మీరు ఈ దువా చేయడం మానకండి. అల్లాహ్ వినడం మానాడని మీరు అనుకోవద్దు. అల్లాహ్ ఎప్పుడూ వింటూనే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం సమీ అండ్ అస్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.